హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అనుపల్, మీరు చూస్తున్నారు బ్లెస్సింగ్ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మాత్రం మనకి అమ్మఒడికి సంబంధించి ఏవైతే తల్లికి వందనం పథకం కింద పేరైతే మార్చారో, సో ఆ పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో మీలో ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా సరే, పథకాలు కానివ్వండి, లేకపోతే ఎలాంటి జాబ్స్ గానివ్వండి, పథకాలు కానివ్వండి, ఎలాంటి కొత్త అప్‌డేట్ వచ్చినా సరే మన ఛానెల్‌లోని వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. ఇక ముందుకెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లోని తల్లికి వందనం పథకం కిందైతే తల్లికి వందనం పథకం కింద ఒకటో తరగతి మనకి పిల్లలెవరైతే చదువుతున్నారో ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కూడా అంటే ఇంటర్ విద్యార్థులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ప్రభుత్వం అయితే నెలకి సంవత్సరానికి రూ. 15,000 అయితే ఇస్తామని చెప్పైతే హామీ అయితే ఇచ్చారు. సో మీకు తెలిసిందే. సో ఇంటికి ఎంతమంది పిల్లలుంటే వాళ్ళందరికీ కూడాను సంవత్సరానికి రూ. 15,000 చొప్పున ఇంటింటికైతే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి మనకైతే మాత్రం ఏదైతే టీడీపీ మేనిఫెస్టోలో అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి, సో ప్రస్తుతం అయితే ప్రభుత్వం దాని వైపుగా అడుగులైతే వేయబోతుంది. సో మనకిప్పుడు దీపావళిలో అయితే మాత్రం ఏవైతే దీపం పథకం కింద ఏదైతే మీకు 3 గ్యాస్ సిలిండర్ అనే పథకాన్ని ఎప్పుడైతే స్టార్ట్ అయితే చేశారో, సో ఇదే విధంగాన మనకి నెక్స్ట్ కూడాను ఈ దీపం పథకం తర్వాత అంటే మనకి నవంబర్ నెలలో అయితే మాత్రం తల్లికి వందనం సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రాబోతుంది. మనకి వీలైతే అదే నవంబర్ నెలలోనే చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించిన అఫీషియల్ జీవోని కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఎవరైతే తల్లికి వందనం పథకం ఏదైతే అమ్మఒడి పథకం కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది శుభవార్తే ఫ్రెండ్స్. ఎందుకన్నట్లయితే ప్రతి విద్యార్థికి అంటే మీరు ఏం చదువుతున్నా సరే, మీరు మీరు 10వ తరగతి చదువుతున్నా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా, లేకపోతే అంతకన్నా తక్కువ తరగతుల్లో మీ పిల్లలున్నా సరే, ఇంటికి ఇద్దరున్నా లేకపోతే ఒకరున్నా సరే, అంతకన్నా ఎక్కువున్నా సరే, ప్రతి విద్యార్థికి గవర్నమెంట్ గానివ్వండి, ప్రైవేట్ గానివ్వండి, లేకపోతే ఇతర ఏ కాన్వెంట్ స్కూల్స్ గానివ్వండి, ఎలాంటి స్కూల్ విద్యార్థి అయినా సరే, వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా తల్లి అకౌంట్‌లో అయితే మాత్రం రూ. 15,000 అయితే టీడీపీ ప్రభుత్వం జమైతే చేయబోతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ జీవో అయితే రిలీజ్ అయితే అవ్వాలి. సో తొందరలోనే రిలీజ్ అయితే అయిపోతుంది. అయిన వెంటనే అఫీషియల్ జీవోకి సంబంధించి అయిన వెంటనే నేను మీకు వీడియో చేసి పెడతాను. ఇక దీనికి సంబంధించి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అని చెప్పేసి కూడా మనకి లిస్ట్ అయితే ప్రిపేర్ చేయబోతున్నారు. సో ఆ లిస్ట్ మీకు రిలీజ్ అయిన వెంటనే నేనైతే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ఒక పీడీఎఫ్‌లో అయితే పెట్టబోతున్నాను. సో ఒకవేళ ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నంబర్ అవన్నీ కొట్టినట్లయితే మీరు అర్హులా, అనర్హులా అని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది. ఇక ఇదే విధంగా తల్లికి వందనంకి సంబంధించి గానివ్వండి, లేకపోతే ఇతర ఏ పథకాలకు సంబంధించి గానివ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలియాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా చెప్తున్నాను కదా! మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే మీకు మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే వస్తుంది. ఇక నవంబర్‌లో అయితే మాత్రం చాలా పథకాలైతే స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో, ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్, ఏ డాక్యుమెంట్స్ కావాలి, అప్లికేషన్ ఫార్మ్‌ని ఎలా నింపాలి, ప్రతీది కూడా మన వీడియోలో చెప్పబోతున్నాము. సో, మనకు ఏపీ స్కీమ్స్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ డిజైన్ చేసాము. సో, ఆ ప్లేలిస్ట్‌లో అయితే మాత్రం ప్రతి పథకం ఒక చిన్న పథకం నుంచి పెద్ద పథకం వరకు, రైతుల నుంచి అదేవిధంగా విద్యార్థుల వరకు, ప్రతి ఒక్కరికి ఒక చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు, పెన్షన్ వరకు అన్నీ అయితే మనకి ఆ పెన్షన్స్ ఏవైతే ప్లే లిస్ట్‌లో అయితే మేము చెప్పబోతున్నాం కాబట్టి, వీలైతే మీకు సంబంధించిన ఏవైనా సరే ఉపయోగపడేవి ఏవైనా పథకాలేమైనా ఉన్నట్లయితే ఆ ప్లే లిస్ట్‌లోకెళ్ళి జాయిన్ అవ్వండి. ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.